వెల్కమ్ టు యూనిక్ జీకే ఛానల్. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే. వరకట్నం సెక్షన్లో దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన. ఎందుకు? వరకట్నం క్రూరత్వ సెక్షన్ల దుర్వినియోగంపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. భార్యలు ఈ చట్టాలను భర్త తరఫున కుటుంబ సభ్యులు, ముఖ్యంగా వృద్ధ అత్తామామలను వేధించడానికి ఉపయోగిస్తున్నారని జస్టిస్ నాగరత్న, జస్టిస్ సతీష్ చంద్ర శర్మల ధర్మాసనం వ్యాఖ్యానించింది. నిర్దిష్ట ఆధారం లేకుండా ఈ సెక్షన్ల వినియోగం ప్రాసిక్యూషన్ ను బలహీనపరుస్తుందని, ఫిర్యాదులపై అనుమానాలను తలెత్తిస్తోందని పేర్కొంది. అయితే ఈ కేసులో నిందితుడిని దోషిగా నిర్ధారించిన అలహాబాద్ హైకోర్టు తీర్పును సుప్రీంకోర్టు కొట్టేసింది. ఐపీసీ సెక్షన్ 498A క్రూరత్వం. ఈ సెక్షన్ భర్త లేదా అతని కుటుంబ సభ్యులు భార్యపై శారీరక లేదా మానసిక క్రూరత్వానికి పాల్పడితే శిక్షార్హమైన నేరంగా పరిగణిస్తుంది. అలాగే ఇది వరకట్న డిమాండ్లతో ముడిపడి ఉండవచ్చు. గరిష్టంగా 7 సంవత్సరాల జైలు శిక్ష విధిస్తుంది. అలాగే వరకట్న నిషేధ చట్టం 1961లో సెక్షన్ 3, 4 ఏం చెప్తున్నాయంటే, సెక్షన్ 3 వరకట్నం ఇవ్వడం లేదా తీసుకోవడం నేరం. దీనికి కనీసం 5 సంవత్సరాల జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు. అలాగే సెక్షన్ 4 వరకట్న డిమాండ్ చేయడం నేరం. దీనికి 2 సంవత్సరాల వరకు జైలు శిక్ష మరియు జరిమానా విధించవచ్చు. ఇది ఈ కారణం వల్ల సుప్రీంకోర్టు అనేది చాలా సబ్స్క్రైబ్ చేయండి, మిగతా వారికి షేర్ చేయండి, అలాగే లైక్ చేసి కామెంట్ కూడా చేయండి. ధన్యవాదాలు.